క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్యనామముల శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానములో దేవునికి విజయము సాధించండి. ఇర్మియా 29వ అధ్యాయము 11వ వచనములో, నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. విజయానికి వివిధ రూపాలు ఉన్నాయి, కానీ దేవునికి విజయం లభించడమే ముఖ్యమైన విజయము. మీ తల్లిదండ్రులు మీ కొరకు ఆశించే ప్రణాళికలు చాలా ఉంటాయి. వారు వాటిని నెరవేర్చడానికి మిమ్మల్ని మార్గనిర్దేశం చేస్తారు. అది మీకు ఆనందాన్ని ఇచ్చేదిగా ఉండకపోవచ్చు, కానీ వారు మీ తల్లిదండ్రులు, మీ సంరక్షకులు కాబట్టి మీరు వారి కోసం వాటిని నెరవేర్చవలసి వస్తుంది. మనలో ప్రతి ఒక్కరూ చాలా విజయవంతం కావాలని దేవుడు ఆదేశించాడు. లోకానికి విజయం అంటే లోకము మీ గురించి కలల కన్నా ఆశించిన వాటిని మీరు నెరవేర్చారని అర్థం. కానీ ఇవి నిజమైన విజయము కాదు. సలహాలు లేకుండా ఉద్దేశాలు నిష్ఫలమవుతాయి. అయితే చాలామంది సలహాదారుల సమక్షంలో అవి స్థిరపడతాయి. సామెతలు 15:22 వచనంలో, ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థమగును, ఆలోచన చెప్పువారు బహుమంది ఉన్న ఎడల ఉద్దేశములు దృఢపడును. కానీ మీ జీవితానికి దేవుని ప్రణాళిక ఏమిటో మీరు తెలుసుకోనంత వరకు మీరు నిజంగా విజయం సాధించలేరు. నిజమైన విజయం అంటే మీరు దేవుని లక్ష్యాలను మరియు కలలను సాధించారని అర్థం. మీరు లోక మార్గాన్ని ఉపయోగించడం ద్వారా దేవుని కలలను ప్రణాళికలను నెరవేర్చలేరు. అవి ఎల్లప్పుడూ మానవ మార్గంలో కాకుండా దేవుని మార్గంలో జరగాలి. దేవుని విషయానికి వస్తే, ఆయన మీ జీవితం కోసం మంచి ప్రణాళికను కలిగి ఉన్నాడని చాలామందికి తెలియదు. మరియు దేవుడు ఏమి ఆలోచిస్తున్నాడో తెలుసుకోవాలని కూడా పట్టించుకొని వారు చాలామంది ఉన్నారు. దేవుడు మీకోసం దైవిక ఆలోచనలను కలిగి ఉన్నాడు. అవి మీకు హాని కలిగించేవి కావు. దేవుడు ప్రజలను తన చిత్తాన్ని చేయమని బలవంతం చేయడు. కొంతమంది తమ జీవితాలను జాగ్రత్తగా చూసుకోవడానికి దేవుడు ఒక వ్యక్తిగత ప్రణాళిక కలిగి ఉన్నాడని కూడా అనుకోరు. కానీ నిజమేమిటంటే ఆయన దానిని చేస్తాడు. జీవిత విజయం అంటే దేవుని పిలుపు, ఆయన దర్శనము, కళ మరియు ప్రణాళికల ఆధారంగా మీరు సాధించిన విజయాలు. మీరు ఎల్లప్పుడూ అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, దేవుడు ఏమి కోరుకుంటున్నాడు, ఆయన ఏమి ఆలోచిస్తాడు, మీరు విజయవంతమయ్యారో లేదో తెలుసుకోవడానికి ఇవే ఏకైక మార్గాలు. ఆయన ప్రణాళిక మరియు మీ నుండి మీ సంకల్పం తెలుసుకోవడము ఆయన వాక్యానికి అనుగుణంగా ఉంటుంది. అదే దేవుని వాక్యము. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, ఈ రోజు నుండి దేవునికి విజయం సాధించాలని నిర్ణయించుకోండి. నాతో ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభువైన దేవా, నన్ను మీ ప్రణాళికలు, దర్శనాలు, కలలు మరియు నా జీవిత ఉద్దేశంలోకి నడిపించినందుకు ధన్యవాదాలు. నేను జీవిస్తున్నప్పుడు యేసుక్రీస్తు నామములో ప్రపంచవ్యాప్తంగా సువార్తను ప్రకటించడానికి మరియు సువార్తను వ్యాప్తి చేయడానికి నేను జీవిస్తాను. ఆమేన్.